హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ అసలు జెన్యూన్ పర్సనేనా కాదా అనేది ఒకళ్ళు అడిగారు. జెన్యూన్ పర్సనా కాదా? అసలు వీళ్ళు ఎంతవరకు ప్రేమిస్తున్నారు ఏంటి అనేది చేయమని అడిగారు. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈరోజు మీ పార్ట్నర్స్ జెన్యూన్ పర్సనా కాదా అనేది ఈరోజు చేయబోతున్నాననమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న ఒకరు కామెంట్ పెట్టారు. వాళ్ళే మమ్మల్ని మోసం చేశారు. మేము వాళ్ళని మోసం చేయలేదు అని అన్నారు. అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా. చివర్లో ప్రతి వీడియోలో కూడా ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మీ ఒక్కరి ఎనర్జీ కనెక్ట్ అవ్వదు. అందరికీ సేమ్‌గా ఉండదు సిట్యుయేషన్. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిట్యుయేషన్‌గా ఉంటుంది అనేది నేను చివర్లో ప్రతి వీడియో కింద వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీకు అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి మీకు 100లో 50% వరకే మీకు కనెక్ట్ అవుతుంది. వాళ్ళ అంటే మీ పార్ట్నర్స్ మీ వైపుగా బిహేవియర్ ఎలా చేశారో, ఇప్పటికీ ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవాలి. సేమ్ మొత్తం మీ ఒక్కరికే రావచ్చు, రాకపోవచ్చు. కొంతమంది 100% కనెక్ట్ అవుతుంది. కొంతమందికి అలా 50, 40, 60 అలా రెజనేట్ అవుతుంది. అలా తీసుకోండి. మీరు నేను మోసం చేయలేదండి, వాళ్ళే మమ్మల్ని మోసం చేశారు, నేనెందుకు చేశాను అని అలా అనుకోకండి మీరు. అది వేరే వాళ్ళ సిట్యుయేషన్ ఏమో. మీ సిట్యుయేషన్ మిమ్మల్ని మోసం చేశారేమో అంతే. వేరే వాళ్ళ సిట్యుయేషన్ అంటే ఇప్పుడు కొంతమంది వాకవే చేసేస్తున్నారు కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటంటే మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే మీరు గతంలో ఈ పర్సన్ వైస్‌గా ఏదైతే పోర్ట్రే చేశారో అంటే లైఫ్ లాంగ్ నువ్వు కావాలి, లైఫ్ లాంగ్ నేను నీతోనే ఉండాలి, నువ్వు లేకుండా ఉండలేను, అలాంటివి మీరు ఏమన్నా ఈ పర్సన్‌కి గతంలో చెప్పుండొచ్చు. అది ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్ గుర్తు చేసుకొని వీళ్ళు సడన్‌గా నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళు అంటే నన్ను మోసం చేసినట్టే కదా! వీళ్ళు ఇంత ప్రేమించే పర్సన్, ఇంత కేరింగ్ పర్సన్ నన్ను సడన్‌గా నా లైఫ్‌లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? నా లైఫ్‌లో నుంచి వాకవే చేసేశారు, నన్ను మోసం చేశారు అన్న ఫీలింగ్స్ వీళ్ళకి ఉన్నాయి. కొంతమందికి మాత్రం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను. కొంతమందికి వర్తిస్తుందండి, కొంతమందికి వర్తించదు అని. మీరు ఈ మాట అడిగారంటే, ఈ క్వెషన్ అడిగారంటే మీరు పూర్తిగా వీడియో చూడలేదు అన్నట్టే. అంతే కదా! ఇంకోటేంటంటే రాశి ఫలాల గురించి అడిగారు. రాశి ఫలాలు రోజుకి ఒక రాశి పరంగా చేయమని అడిగారు. మనకి 12 రాశులున్నాయి. మనకి నెలలో 30 రోజులున్నాయి. మనం 12 రాశుల గురించి రోజులో ఒక రాశి గురించి రోజులో ఒక రాశి గురించే మాట్లాడుకుంటుంటే 12 డేస్ అయిపోతుంది. అప్పుడు మనం దానికి మంత్‌కి సమానంగా చేసుకోలేము కదా! కాబట్టి 12 రాశుల గురించి ఇంకా ఎప్పుడైనా చెప్పటానికి ట్రై చేస్తాను. ఇక్కడ రాశి పరంగా అనేదేమీ ఉండదండి. మీ ఫీలింగ్స్ అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ వైపుగా ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మీకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఇక్కడ రాశి పరంగా అనేదేమీ ఉండదు. నేను కొన్ని వీడియోస్ చేశాను. మీరు కావాలనుకుంటే దాంట్లో చూడండి. ఏంటంటే నేను పార్ట్నర్స్ ఫస్ట్ లెటర్ అంటే నేమ్స్‌లో ఫస్ట్ లెటర్స్ అండ్ బర్త్‌డే డేట్ ప్రకారం కొన్ని వీడియోస్ చేశాను. అవి మీరు చెక్ చేసుకోండి కావాలి అని అనుకుంటే. రాశి పరంగా చేయాలి అనంటే టైం పడుతుంది. రోజుకొక రాశి పరంగా చేయాలంటే టైం పడుతుంది. మనకి నెలలో 30 రోజులే ఉన్నాయి కాబట్టి టైం అనేది గడిచిపోయే అవకాశం ఉంది. ఆ రోజుకి వరకే వస్తాయి. 12 రాశులంటే చాలా టైం పట్టిపోతుంది. కాబట్టి ఇంకెప్పుడన్నా చేయటానికి ట్రై చేస్తాను. కానీ కామెంట్‌లో చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే. రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో
వాళ్ళ పార్ట్నర్స్ జెన్యూన్ పర్సనేనా కాదా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అసలు జెన్యూన్ పర్సన్ అయినా కాదా? వీళ్ళని నిజంగా ప్రేమించారా లేదా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ జెన్యూన్ పర్సన్ కాదా? జెన్యూన్ పర్సన్ అవునా కాదా? వీళ్ళని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. వీళ్ళు ఎక్కువగా మీరు వాగవే చేసేసారు, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు అన్న ఆలోచనలోనే ఉన్నారండి వీళ్ళు. వీళ్ళైతే ఖచ్చితంగా జెన్యూన్ పర్సనే. ఇది కొంతమందికే వర్తిస్తుంది. మళ్ళీ మేడం మా పర్సన్ జెన్యూన్ పర్సన్ కాదు మేడం, మా వైపు చాలామంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో అనుకోవద్దు. మళ్ళీ ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఏంటంటే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ని బట్టి మీరు జెన్యూన్ పర్సనా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి పార్ట్నర్స్ జెన్యూన్ పర్సనా కాదా అనేది వేరేలా ఉంటుంది సిచ్యువేషన్. ఏంజల్స్ని లాస్ట్లో అడుగుతాను ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో జెన్యూన్ పర్సన్స్ కాదా అవునా కాదా అనేది. ఓకే, వీళ్ళు ఏంటంటే మీరు జెన్యూన్ పర్సన్ అని ఆలోచిస్తున్నారండి. వీళ్ళు గతంలో జెన్యూన్ పర్సన్ అయితే కాదు. ఎందుకంటే గతంలో నుంచి మీరు ఎప్పుడైతే వాకవే చేశారో అప్పటి నుంచి జెన్యూన్ పర్సన్ కాదు. వీళ్ళకి తెలియకుండానే మీ వైపుగా జెన్యూన్ పర్సన్గా ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో జెన్యూన్ పర్సన్గా అయ్యారనమాట. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుంది. నేను ఇంతగా ప్రేమించానా, ఇంతగా కేరింగ్ తీసుకోవాలి అని అనుకున్నాను, కానీ మొండిగా ఉండి నా లైఫ్ని నేనే నా చేతులారా నేనే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్న భావన ఎక్కువగా ఉంది వీళ్ళకి. చెప్పాను కదా. ఓకే, ఇక్కడ మీరు వాకవే చేసేసారండి. చాలామంది వాకవే చేసేసారు. చాలామంది ఇంకా వాకవే మోడ్లో ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే చెప్తున్నారు, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం నేను వాకవే చేసేస్తాను అని కొంతమంది మీ పర్సన్స్కి మీరు చెప్తున్నారనమాట. కొంతమంది ఏంటంటే వాకవే చేసేసారు ఆల్రెడీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్న ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి. అండ్ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, మళ్ళీ నిలబెట్టుకోవాలి రిలేషన్షిప్ని అండ్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల, నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డు కూడా వచ్చింది. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైజ్గా తీసుకోండి, ఫ్యామిలీ మెంబర్స్గా. ఓకేనా. అయితే ఇక్కడ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను, ఎలాంటి స్టెప్ తీసుకుంటే ముందుకు వెళ్తాను. అండ్ మీరు చూస్తే ఆల్రెడీ వాకవే చేసేసారు. మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు, స్టెప్ తీసుకోవాలా వద్దా, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే వైజ్గా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్. ఎందుకంటే మీరు వాకవే చేసేసారు కదా. వీళ్ళు కూడా ఏ స్టెప్ తీసుకోవట్లేదు, ఆల్రెడీ ఎండ్ అయిపోయింది రిలేషన్ అనేది. అండ్ వీళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వచ్చినా సరే వాటి వైపుగా అమలు పరచాలి అంటే భయం వేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. అండ్ థర్డ్ పర్సన్ వైజ్గా చూస్తే వాళ్ళు చాలా అంటే చాలా భయంకరమైన వ్యక్తి థర్డ్ పర్సన్ అనమాట. వీళ్ళని ఎంతసేపటికి కంట్రోల్ చేయాలి అని చూస్తూ ఉంటారు. మీరైతే వీళ్ళ వైజ్గా అన్ని విషయాలని అంటే ఎక్కువగా పట్టించుకునేవాళ్ళు, ఎక్కువగా వాళ్ళ మాటనే వినేవాళ్ళు, వాళ్ళకే ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. మీరు ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎక్కువగా ప్రేమని, ఎక్కువగా కేరింగ్ కానివ్వండి, ఎలాంటిదైనా సరే ఒక అమ్మలాగా ఒక
ఒక ఫాదర్ లాగా, ఒక అమ్మలాగా, ఒక బ్రదర్ లాగా చాలా విధాలుగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో వీళ్ళకి ఎవరైతే లేరో వాళ్ళ వైస్‌గా ఎక్కువగా మీరు అట్రాక్ట్ చేసుకున్నారు ఈ పర్సన్‌ని. చాలా ప్రేమను చూపించారు. చాలా కేరింగ్ తీసుకున్నారు వీళ్ళ విషయంలో. బాధొచ్చినా సరే, ఇంకా వేరే విషయంగా ఏదైనా సరే వచ్చినా సరే, అంతా మన మంచికే అవుతుంది. అంతా మన మంచికే జరుగుతుంది. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. అంతా సర్దుకుంటుంది అన్నట్లుగా మీరేదైతే ధైర్యం చెప్పారో వీళ్ళకి అది నచ్చుతుంది మీలో ఎక్కువగా. దానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు. ఇలాంటి పర్సన్‌ని నా లైఫ్‌లో నుంచి నేనే దూరం చేసుకున్నాను. నా చేతులారా నేనే వాకవే చేసేసేటట్లుగా చేసుకున్నాను. నా లైఫ్‌లో నుంచి నా చేతులారా నేనే వీళ్ళని పంపించేసినట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి. మిమ్మల్ని పంపించేసినట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది. రాత్రులు నిద్ర పట్టట్లేదండి మీకు. మీ మీ ఆలోచనలొచ్చినప్పుడు, మీ వైపుగా నిర్ణయం తీసుకోవాలి అని అనిపించినప్పుడు, మళ్ళీ సడెన్‌గా థర్డ్ పర్సన్ గుర్తొస్తూ ఉంటారు. మీ వైపుగా నిర్ణయాలు తీసుకుందాము అని మీ వైపుగా ఆలోచనలొచ్చినప్పుడు వెంటనే మళ్ళీ సడెన్‌గా థర్డ్ పర్సన్ గుర్తొస్తున్నారు. ఏమీ అర్థం కావట్లేదు ఈ పర్సన్‌కి. మీ వైపుగా నిలబెట్టుకోవాలా అర్థం కావట్లేదు. మీరెప్పుడైతే వీళ్ళ లైఫ్‌లో నుంచి వాకవే చేసేసారో, అప్పటినుంచి మీ వాల్యూ అనేది బాగా తెలుస్తుంది వీళ్ళకి. ఓకేనా. గతంలో అయితే ఈ పర్సన్ అయితే జెన్యూన్ పర్సన్ కాదండి. చాలా మందికి కొంతమందికి వర్తిస్తుంది. కొంతమందికి వర్తించదు. చాలా మందికి ఏంటంటే ఈ పర్సన్స్ ఏంటంటే ఏదో ఆశించి మీ లైఫ్‌లోకొచ్చారు అంతే. కానీ ఈ రోజులు గడిచే కొద్దీ ఏంటంటే మీ వైపు తెలియకుండానే మీ వైపు ఇష్టం కలగటం, మీ వైపు ప్రేమ చూపించటం ప్రేమ చూపించకపోయినా వాళ్ళ మనసులో ఏంటంటే నాటుకుపోయాయి. మీ వైపుగా ఉన్న ఎనర్జీస్ అనేవి వీళ్ళ వైపుగా నాటుకుపోయాయనమాట. వీళ్ళు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నారు. ఇంతలాగా నా వైపు కేరింగ్ తీసుకుంటున్నారు. నేనైతే వీళ్ళని మోసం చేయటానికే వచ్చాను వీళ్ళ లైఫ్‌లోకి. అంటే యూజ్ చేసుకొని వదిలేద్దామన్న వైస్‌గానే వచ్చాను వీళ్ళ లైఫ్‌లోకి. కానీ అంటే మీరేదైతే వీళ్ళ వైపుగా పోర్ట్రే చేశారో, వీళ్ళ వైపుగా ప్రవర్తించారో, దానికి వీళ్ళేంటంటే అలా చేయలేకపోయారు. మోసం చేయలేకపోయారు. కొంతమందికి మోసం చేసినా సరే మీ వైపుగా గుర్తొస్తున్నాయి. నేను ఇలాంటి పర్సన్‌ని మోసం చేశాను. ఈ పర్సన్ చాలా మంచి పర్సన్. ఇలాంటి పర్సన్స్ దొరకడం చాలా కష్టం లైఫ్‌లో. అంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే, మీ అంత కేరింగ్ తీసుకోరు వీళ్ళ లైఫ్‌లో. మీ అంత బాగా చూసుకునే పర్సన్స్ లేరు వీళ్ళ లైఫ్‌లో. ఓకేనా. దానికి ఎక్కువగా ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా బాధపడుతున్నారు. ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరెప్పుడైతే వాకవే చేశారో అప్పటినుంచి వీళ్ళ లైఫ్‌లో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మీ వాల్యూ అనేది తెలుస్తుంది. వీళ్ళని ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. థర్డ్ పర్సన్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. మీరేంటంటే ఏం చెప్పినా సరే వినేవాళ్ళు. ఏం చెప్పినా సరే చేసేవాళ్ళు. కానీ థర్డ్ పర్సన్ అలా కాదు. థర్డ్ పర్సన్ వేరేలాగా ఉండే సిట్యుయేషన్. ఎప్పుడైతే మీరు వీళ్ళ వైపుగా ఆ ప్రేమని అలాంటివి తిరిగి చూపించారో అప్పటినుంచి వీళ్ళలో చేంజెస్ అనేవి వచ్చాయండి. జెన్యూన్‌గా మారటానికి ప్రయత్నం చేశారు. అండ్ జెన్యూన్‌గా కూడా ఉన్నారు కొంతమంది. ఎట్ ప్రెజెంట్ జెన్యూన్‌గా కూడా ఉన్నారు. కానీ ఏంటంటే వీళ్ళేంటంటే ఆ జెన్యూన్ పర్సన్ వైస్‌గా అది జెన్యూన్‌గా ఉండే స్వభావాన్ని బయటికి వ్యక్తపరచలేదు. దానివల్ల మీకు కన్‌ఫ్యూజన్ అనేది వచ్చేసింది. అసలు ఈ పర్సన్ జెన్యూనా కాదా? వీళ్ళసలు నన్ను నిజంగా ప్రేమించి నా లైఫ్‌లోకొచ్చారా లేదా? మొదట్లో మాత్రం జెన్యూన్ పర్సన్ కాదండి వీళ్ళు. ఓకేనా. మొదట్లో వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మొదట్లో ఆప్షన్స్ ఉన్నా సరే మీ వైపుగా వచ్చారు. మీ వైపు ఒక స్టెప్ తీసుకున్నారు. మీ వైపుగా నార్మల్‌గా ఉన్నారు. ప్రేమను చూపించకపోయినా, ఎక్కువగా ప్రేమను చూపించకపోయినా, కేరింగ్ తీసుకోకపోయినా, ఈక్వల్‌గా సమానంగా చూపించకపోయినా ఏదైనా సరే, థర్డ్ పర్సన్ వైపు చూపించినా సరే, కానీ మీ వైపుగా జెన్యూన్‌గా ఉండటానికి జెన్యూన్ కొంతమందికి ఏంటంటే కొంతమందికి తెలుసు జెన్యూన్ పర్సనేనని. కొంతమందికి వైస్‌గా తెలియపరిచేవాళ్ళు. కొంతమంది ఏంటంటే అణిచేసుకునేవాళ్ళనమాట. అసలు వీళ్ళు జెన్యూన్ పర్సనా కాదా అని కన్‌ఫ్యూజన్‌లో ఒకటి పెట్టేశారు మిమ్మల్ని. ఓకేనా. ఇక్కడైతే వాళ్ళకేమర్థమవుతుంది అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లైఫ్ అనేది కొద్దో గొప్పో బెటర్‌గా ఉంది.
ఓకేనా? కొద్దో గొప్పో బెటర్‌గా ఉంది. మీరెప్పుడైతే వాకవే చేశారో వీళ్ళ లైఫ్ అనేది చాలా, చాలా అంటే చాలా దిగజారు తత్వం అంటారు కదా! అలా బాధలో ఎక్కువగా కూరుకుపోయారనమాట ఈ పర్సన్స్. అంత బాధల్లో ప్రెజెంట్ మొదట్లో ఉన్నా సరే ఆహ్, మీరు వీళ్ళ వైపుగా చూపించే స్వభావానికి ఈ పర్సన్ ఏదైనా సరే నేను సాధించగలను, ఏదైనా నేను చేయగలను అన్న వైస్‌గా ఉండేవాళ్ళు ఈ పర్సన్స్. ఎప్పుడైతే మీరు వాకవే చేసి వెళ్ళిపోయారో వీళ్ళని ఆహ్, ముందుకి పంపించేవాళ్ళు లేరు. వీళ్ళ బాధని అర్థం చేసుకునేవాళ్ళు లేరు. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. స్టక్ అయిపోయారనమాట. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అయితే ఒక్క విషయంలో చెప్పాలి అంటే ఈ పర్సన్ ఇప్పుడు జెన్యూన్‌గా మారారండి. జెన్యూన్‌గా లవ్ చేశారు మిమ్మల్ని. చెప్పాను కదా! ఫస్ట్‌లో మాత్రం ఈ పర్సన్ జెన్యూన్ పర్సన్ కాదు. ఎప్పుడైతే మీరు వీళ్ళ వైపుగా వీళ్ళ లైఫ్‌లోకొచ్చారో, వీళ్ళ వైపుగా నిలబడ్డారో అప్పటినుంచి ఒక పర్సన్ ఇలా ఉండటం ఎలా సాధ్యమవుతుంది? అంటే వాళ్ళ వైస్‌గా ఎన్ని బాధలు పెట్టినా సరే మీరు భరించారు. దానికి వీళ్ళేంటంటే మారిపోయారనమాట. కొంతమంది వ్యక్తపరిచారు. కొంతమంది వైస్‌గా వ్యక్తపరిచినప్పుడు మీకు తెలుస్తున్నాయి. కొంతమంది ఏంటంటే వ్యక్తపరచకుండా తనలో తనే అణుచేసుకున్నారు. బయటికి చూపించకుండా. నేను ఇలాగే ఉంటాను. నేను ఇలాగే చేస్తాను. మొండిగా ఉండేవాళ్ళనమాట. ఎవరి పర్సన్ అయితే మొండిగా ఉంటున్నారో వాళ్ళ వైస్‌గా ఈ విషయం రెజనేట్ అవుతుంది. ఎవరికైతే మొండిగా లేకుండా వాళ్ళ ఫీలింగ్స్ ఎనర్జీస్ అంటే బాడీ వైస్‌గా కానివ్వండి, కళ్ళ వైస్‌గా కానివ్వండి, వీళ్ళు ప్రేమిస్తున్నారు నన్ను అన్న వైస్‌గా మీకు తెలుస్తుందో అది వేరే వాళ్ళకి వర్తిస్తుంది. మొండి పర్సన్స్ అయితే వీళ్ళైతే ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా బయటికి వ్యక్తపరచలేదనమాట. ఓకేనా? ఇక్కడ 2 కేటగిరీస్ వాళ్ళొచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ కూడా వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ స్టక్ అయిపోయారు. ఏమీ తేల్చుకోలేక స్టక్ అయిపోయారు. మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అని వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే గతంలో వీళ్ళిచ్చిన ఆన్ ఆఫ్ కానివ్వండి, మీ వైపుగా ఏదైతే ప్రవర్తించారో దాని వైస్‌గా మీరు ఆలోచిస్తున్నారు. అందుకనే కదా రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. నేను జెన్యూన్‌గానే ఉన్నాను మీ వైస్‌గా. ఫస్ట్‌లో జెన్యూన్‌గా లేను. తర్వాత మీరు లైఫ్‌లో మీ మంచితనానికి మీ ఏదైతే భరోసా కానివ్వండి దానికి వీళ్ళు అట్రాక్ట్ అయ్యి అప్పుడు నేను జెన్యూన్‌గా మారాను. అప్పటినుంచి నేను జెన్యూన్‌గా ఉండటానికి ప్రయత్నం చేశాను. జెన్యూన్‌గానే ఉన్నాను. కానీ సడెన్‌గా నేనైతే ఏ విషయాన్ని బయటికి వ్యక్తపరచలేదు. కానీ సడెన్‌గా మీరు వాకవే చేసేశారు. అది నేను చెప్పకపోవటం నేను చేసిన తప్పు. నేను చేసిన పొరపాటు. అంటే నేను జెన్యూన్‌గానే ఉన్నాను. మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ నేను బయటికి మీకు వ్యక్తపరచకుండా, మీ వైపుగా చూపించకుండా ఉండటం నేను చేసిన తప్పు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను చేసిన తప్పు. అందుకని మీరు వాకవే చేసేశారు. ఇప్పుడు మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలి అంటే నాకు మొహం చెల్లట్లేదు. అది ఏ విధంగా మళ్ళీ మీ వైపుగా రిలేషన్‌షిప్‌లోకి రావాలి? ఎందుకంటే నేను ఎట్ ప్రెజెంట్ నేను మిమ్మల్ని మోసం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే వీళ్ళైతే గతంలో మీ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పుడు ఏదైతే చెప్పారో అలాగా నేను నిలబెట్టుకోలేకపోయాను రిలేషన్‌షిప్‌ని. అలా ఉండలేకపోయాను. అలా నిలబెట్టుకోలేకపోయాను. కొంతమందికైతే థర్డ్ పర్సన్ ఉన్నారు అన్న విషయం కూడా కొంతమందికి తెలీదు. కొంతమందికి థర్డ్ పర్సన్ ఉన్నారు వీళ్ళ లైఫ్‌లో అన్న విషయం కొంతమందికి తెలుసు. మీరేదైతే అడుగుతున్నారో అది నేను ఇవ్వలేను. ఎందుకంటే మీరు ఈక్వల్‌గా సమానంగా అంటే థర్డ్ పర్సన్ వైపు ప్రేమను చూపించాలి అని అడుగుతున్నారు. నా వైపు ప్రేమను కూడా చూపించాలి. నా వైపు కూడా తగ్గకుండా వాళ్ళ వైపు ఎంత ప్రేమను చూపిస్తున్నావో అదే విధంగా నా వైపు కూడా ప్రేమను చూపించు అన్న వైస్‌గా మీరు అడుగుతున్నారు. అది నేను చేయలేను. ఆ ధైర్యం నేను చేయలేను. ఒకవేళ థర్డ్ పర్సన్ వైపు ఏమన్నా కొంచెం ప్రేమ తగ్గినా సరే తను ఇది రిస్క్ అవుతుంది. ఎందుకంటే తను వేరే వైస్‌గా ఆలోచిస్తారు. వేరే సిట్యుయేషన్‌గా తీసుకుంటారు ఈ పర్సన్స్.
ఈ థర్డ్ పర్సన్‌కి ఎక్కువగా భయపడుతున్నారు. ఎందుకంటే భయపడుతున్న దేనికంటే ఈ పర్సన్‌కి థర్డ్ పర్సన్‌కి మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు. మ్యారేజ్ అయితే మాత్రం ఏమి చేయలేరు. మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు అండ్ వీళ్ళిద్దరి మధ్యన పిల్లలు కూడా ఉండొచ్చు. కాబట్టి వీళ్ళేంటంటే ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళని వదిలేయలేకపోతున్నారు. థర్డ్ పర్సన్‌ని వదిలేయలేకపోతున్నారు. అండ్ పిల్లలున్నారు కాబట్టి ఎక్కువగా వాళ్ళ వైస్‌గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా? అండ్ వీళ్ళకి మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. అన్ని వైపులా దారులు మూసేసున్నాయి. అన్ని వైపులా సమస్యలున్నాయి వీళ్ళ వైస్‌గా. అండ్ మనీ వైస్‌గా కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చూస్తే వాకవే చేసేసారు రిలేషన్‌షిప్‌లో నుంచి. మీరు భరించారు. ఇంకా ఎంతకాలం అనేది భరిస్తారు అన్న విషయం వీళ్ళకి తెలుసు. ఇంకా మీరు ఎంతకాలం భరిస్తారు? ఇంకా ఎంతకాలం మీరు నా వైపుగా నిలబడతారు? ఇంకా తప్పదు అని మీరు వాకవే చేసేసారు. మీరు కూడా గతంలో చాలా ప్రయత్నాలు చేశారండి. వీళ్ళు ఎంత బాధ పెట్టినా సరే, ఎంత పెయిన్ ఇచ్చినా సరే నిలబెట్టుకోవటానికే ప్రయత్నం చేశారు. కానీ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చెయ్యాలి అన్న ఆలోచన లేదు. కానీ సడెన్‌గా వీళ్ళన్న మాటలకు కానివ్వండి, వీళ్ళ చేష్టలకు కానివ్వండి, మీరు భరించలేక వాకవే చేశారు అన్న విషయం వీళ్ళకి తెలుసు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అది ఎప్పుడైనా సరే బ్రేక్ అవ్వకూడదు. అలా నేను చేసేసాను. బ్రేక్ అంటే హద్దులు దాటిపోయాను. మీ విషయంలో హద్దులు దాటిపోయి మరీ ప్రవర్తించాను. దానివల్ల మీ వయసుగా బ్రేక్ అనేది జరిగిపోయింది. మీ మనసులో ఇప్పుడు ప్రెజెంట్ నా స్థానాన్ని కూడా నేను కోల్పోయున్నాను అన్న వయసుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమైందా? ఓకేనా? మీ వైపుగా న్యాయం చెయ్యాలి అని అనిపిస్తుందండి వీళ్ళకి. కానీ ఏమీ అర్థం కావట్లేదు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా లైఫ్‌లో ఏం చెయ్యాలి? పిల్లలున్నారు, థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్‌తో మ్యారేజ్ అయ్యుంది. పిల్లలు కూడా ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం తెలిసిన పిల్లలు. మరి చిన్న పిల్లలు కాదు. ఇక్కడ నాకు అలాగే అనిపిస్తుంది. మరి చిన్న పిల్లలు కాదు. ఒక 12 ఇయర్స్, 30 ఇయర్స్ అలా కొంచెం పెద్ద పిల్లలు. అది ఈ పర్సన్స్ బట్టి తీసుకోండి. అంటే ఆ అమ్మాయి, అబ్బాయి అయినా అయ్యుండొచ్చు. ఒకళ్ళే అమ్మాయి అయినా అయ్యుండొచ్చు. మీ సిచ్యువేషన్ బట్టి అలా తీసుకోండి. వీళ్ళకి ఇంకా తెలిసే కొద్దీ మీ రిలేషన్‌షిప్ గురించి తెలిస్తే బాధపడతారు. పిల్లల విషయంలో అయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా ఇదిగా ఉంటారనమాట. థర్డ్ పర్సన్ గురించి అయితే ఎక్కువగా ఆలోచించకపోయినా పిల్లల విషయం గురించే వీళ్ళేంటంటే పిల్లల గురించి ఆలోచించే థర్డ్ పర్సన్‌ని వదిలేయలేక అలా థర్డ్ పర్సన్ లైఫ్‌లోనే అలాగే ఉండిపోయారు ఈ పర్సన్స్. ఓకేనా? వీళ్ళేంటంటే మీరు వాకవే చేసేసారు రిలేషన్‌షిప్ పట్ల. చెప్పాను కదా! మీకిచ్చిన పెయిన్ కానివ్వండి, బాధ కానివ్వండి, మీరు భరించి చాలా భరించారు నా వల్ల. చాలా పెయిన్ అనుభవించారు. దానివల్లే మీరు వాకవే చేశారు అన్న విషయం వీళ్ళకి తెలుసు. అండ్ 2 విషయాల మధ్య జగిలవుతున్నారండి ఈ పర్సన్ ఎటూ తేల్చుకోలేక. థర్డ్ పర్సన్ అండ్ ఫ్యామిలీ, పిల్లలు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ధైర్యం చేయలేను. ఈ విషయంలో నేను ధైర్యం చేయలేకపోతున్నాను. మీరు ఇప్పుడు ప్రెజెంట్ కూడా బాధపడుతున్నారు అని తెలుసు వీళ్ళకి. ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో కూడా మీరు బాధపడుతున్నారు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. ఆల్రెడీ బాధపడి పెయిన్ అనుభవించి రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు. నేను ఇచ్చిన పెయిన్ కానివ్వండి, ఏదైతే ప్రవర్తించానో దానివల్ల కూడా మీరు బాధపడి రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేశారు అన్న విషయం వీళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఈక్వల్‌గా సమానంగా ప్రేమను చూపించాలి అని అనిపిస్తుంది. చెప్పాను గదా! థర్డ్ పర్సన్ వైపుగా ఏమన్నా ప్రేమ తగ్గినా సరే థర్డ్ పర్సన్ పెద్ద గొడవ చేస్తుంది. పెద్ద సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. పెద్ద సిట్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతుంది. కానీ పిల్లలున్నారు కదా! పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా? మీ మనసులో ఏముంది? ఒకవేళ నేను రిలేషన్‌షిప్‌లో నిలబెట్టుకోవాలి అని ట్రై చేసినా, లేకపోతే రీవర్క్ చేయాలి అని ట్రై చేసినా, మీరేమనుకుంటున్నారు రిలేషన్‌షిప్ గురించి? మీరు ఓకే చెప్తారా లేదా?
మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని అనిపిస్తుంది. కానీ మీరు ఓకే చెప్తారా లేదా అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ప్రస్తుతం అయితే నేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ విషయంలో. నేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ విషయంలో. నేను ఇలాగే ఉండాలి. నేను ఏ స్టెప్ తీసుకోలేను. మీరు కూడా వీళ్ళని రానిచ్చే ఉద్దేశం లేదు. వీళ్ళ లైఫ్‌లోకి అంటే మీ లైఫ్‌లోకి వీళ్ళని రానిచ్చే విధంగా లేదు రిలేషన్‌షిప్. ఇప్పుడు ప్రెజెంట్ రిలేషన్‌షిప్ మీరు కూడా వీళ్ళ లైఫ్‌లోకి రానిచ్చే విధంగా లేదు అన్న విషయం వీళ్ళకి తెలుసు. అంటే మీరు గొడవలు చేస్తారు. అంటే వీళ్ళ లైఫ్‌లోకి మళ్ళీ మీ లైఫ్‌లోకి వాళ్ళు వస్తే మీరు ఖచ్చితంగా గొడవ చేస్తారు. కోప్పడతారు. నాకు రిలేషన్‌షిప్ వద్దంటే వద్దు. నేను భరించింది చాలు. నేను అనుభవించిన పెయిన్ చాలు. ఇంకా వద్దు అన్న వైస్‌గా మీరు ఖచ్చితంగా మొహం మీద చెప్తారన్న విషయం వీళ్ళకి తెలుసు. వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపించినా సరే ఏం చేయలేకపోతున్నారు. గతంలో మీరైతే వీళ్ళ వైస్‌గా చాలా ప్రేమని, చాలా కేరింగ్ అని ఒక అమ్మలాగా కానివ్వండి, ఒక నాన్నలాగా కానివ్వండి, వీళ్ళ వైపుగా చాలా ప్రేమను చూపించారు. చాలా కేరింగ్ తీసుకున్నారు. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. చెప్పాను గదా! మొదట్లో అయితే ఈ పర్సన్స్ అయితే జెన్యూన్ పర్సన్స్ కాదు. మీ వైస్‌గా మనీ ఆశించి రావచ్చు. లేకపోతే థర్డ్ పర్సన్ వైపు ప్రేమ లేదని మీ వైపుగా ప్రేమని పొందటానికి వచ్చుండొచ్చు. లేకపోతే ఇంకోటి అలా పొందటానికి వచ్చారు. అది కొన్ని రోజులు మిమ్మల్ని యూజ్ చేసుకొని వదిలేసి వెళ్ళిపోదాము అని అనుకున్నారు. కానీ అలా వదిలేసి వెళ్ళలేకపోయారు. అలా మిమ్మల్ని వదిలేసి మీ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేయలేకపోయారు. మీరు ఏదైతే వీళ్ళ వైపుగా ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అది ఏదైతే చూపించారో అప్పటినుంచి వీళ్ళు మిమ్మల్ని జెన్యూన్‌గా ప్రేమించటం స్టార్ట్ చేశారు. ఒకవేళ మోసం చేసినా సరే అండి, మోసం చేసి ఆల్రెడీ రిలేషన్‌షిప్స్ ఎండ్ అయిపోయినా సరే, వీళ్ళైతే గతంలో జెన్యూన్ పర్సన్స్ కాదు. ఎండ్ చేసినప్పటి నుంచి మీ వైపుగా ఆలోచనస్, మీ వైపుగా ఫీలింగ్స్, మీ వైపుగా ఎమోషన్స్ సేమ్‌గా ఇద్దరికీ సేమ్‌గా విజువల్స్ రావటం అంటే కలలు రావటం. అది ఎన్ని రోజులైనా అయ్యుండొచ్చు. రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి ఎన్ని రోజులైనా అయిపోయుండొచ్చు. కానీ సడెన్‌గా మీరు గుర్తుకొస్తున్నారంటే జెన్యూన్ పర్సనే కదా! మీ వైపుగా ఆ రిలేషన్‌షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. మీ వైపుగా నిలబెట్టుకోవాలి అన్న వైస్‌గా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఎవరికైతే ఆల్రెడీ ఎండ్ అయిపోయిందో రోజులు గడిచిపోయాయో, ఎండ్ అయిపోయే రోజులు కానీ, మంత్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి గడిచిపోయినా సరే మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని మళ్ళీ సడెన్‌గా గుర్తుకు రావడం ఏంటి? మళ్ళీ ఇలా అవ్వటం ఏంటి? నేను జెన్యూన్‌గానే ప్రేమించాను. అందుకనే నాకు ఇలా అనిపిస్తుందేమో. సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం. అలా జరుగుతుందనమాట కొంతమందికి. ఇక్కడ 3 కేటగిరీస్ చెప్పానండి. మళ్ళీ వీడియో పూర్తిగా చూడండి. 3 కేటగిరీస్ చెప్పాను. ఆల్రెడీ వాకవే చేసిన వాళ్ళకి చెప్పాను. అండ్ రిలేషన్‌షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయి ఇయర్స్ కానివ్వండి, మంత్స్ కానివ్వండి వాళ్ళకి కూడా చెప్పాను. ఈ పర్సన్స్ జెన్యూన్ పర్సనే. ఇప్పటికీ కూడా మీ మీద ప్రేమ ఉంది. రిలేషన్‌షిప్ రీబర్త్ చేయాలి. మళ్ళీ గతంలో ప్రేమించినట్టు ప్రేమించాలి. గతంలో అయితే జెన్యూన్‌గా లేను. ఫస్ట్‌లో మీ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఎలా ఉన్నానో అంటే అప్పుడు నాటకమే ఆడాను. కానీ తర్వాత మీ విలువ తెలిసి, మీ వాల్యూ తెలిసి మీ వైపుగా జెన్యూన్‌గా ఉండటానికి ప్రయత్నం చేశాను. కానీ లాభం లేకుండా పోయింది. అది ఏదైనా సరే థర్డ్ పర్సన్ ఉన్నారని వాళ్ళ వైపుగా వెళ్ళిపోవటం, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని వాళ్ళ వైపుగా వెళ్ళిపోవటం, ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేయటం అలాంటివి చేసేసాను. కానీ నేను జెన్యూన్‌గానే ప్రేమించాను మిమ్మల్ని. వాళ్ళ లైఫ్‌లో ఆప్షన్స్ ఉన్నా సరే, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఆప్షన్స్ ఉన్నా సరే మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి. ఓకేనా? ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి ఇంకా వస్తాయి. ఇంకా నేను ఎక్కువగా చెప్పగలుగుతాను. ఇక్కడ చెప్పాను కదా! మీ ఎనర్జీస్ అనేది మీరు లైక్ చేస్తే వస్తాయి. ఇక్కడ అందరికీ సేమ్‌గా ఉంటుంది, ఉండకపోవచ్చు. ఇక్కడ మీ సిట్యుయేషన్ మీ పర్సన్ మీ వైపుగా ఎలా ప్రవర్తించారో అలాగా తీసుకోండి. అలా కూడా వస్తుంది కదా! అలా తీసుకోండి మీరు.
అంటే మీ పర్సన్స్ మీ వైపుగా ఎలా ప్రవర్తించారో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ పర్సన్ మీ వైపుగా 50% ఫీలింగ్స్ కరెక్ట్ అయినాయి అనుకోండి, 50% వస్తుంది. అండ్ ఇంకొకళ్ళకి 100% రావచ్చు. ఇంకొకళ్ళకి 80% రావచ్చు. అలా చెక్ చేసుకోండి. అందరూ చూస్తారు. అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మీ ఒక్కరివే అనేది రాదు. అందరికీ ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది సిట్యుయేషన్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకళ్ళు మ్యారేజ్ ఉంటారు. ఒకళ్ళు అన్‌మ్యారేజ్ ఉంటారు. ఒకళ్ళు సెపరేట్ మ్యారేజ్ ఉంటారు. కపుల్స్ ఉంటారు. లవర్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. చాలా మంది చూస్తారు. అందరికీ వర్తిస్తుంది. అందుకే నేను ప్రతి వీడియోలో అందరికీ వర్తిస్తుంది అండి. ప్రతి వీడియోలో చెప్తాను నేను. కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి. అంటే మీ పార్ట్నర్స్ మీ వైపుగా ఎలా ప్రవర్తించారో అనే దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ పెడుతున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, లేకపోతే కెరీర్ గురించి, జాబ్స్ గురించి, ఇంకా వేరే వైజ్గా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా? వీడియోస్కి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.